మా టాలీ డెమో ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. ఓకే, డైరెక్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి సార్, డెమో అవసరం లేదు. సో స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనపడుతుంది సార్ స్క్రీన్. చూడండి. సో ఫస్ట్ మనకి టాలీ ప్రైమ్ లో లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు ఫండమెంటల్స్ అంటే ఏంటి? మెటీరియల్ ప్రింట్ తీసుకున్నావా? ప్రింట్ తీసుకున్నాను సార్. ఓకే. సో బిఫోర్ మనకు టాలీలో ఎంటర్ అయ్యే ముందు ఫండమెంటల్స్ అంటే మనం తెలుసుకోవాలి ఫస్ట్గా. బిఫోర్ ఫండమెంటల్స్ మనకు తెలియకుండా సబ్జెక్ట్లో వెళ్ళినా అర్థం కాదు. ఈవెన్ నాన్ కామర్స్ అయినా కానీ ఫండమెంటల్స్ అర్థం చేసుకున్నారంటే టాలీ అనేది డెడ్ ఈజీ సబ్జెక్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనమాట. ఇప్పుడు ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం బిజినెస్ లో మంత్లీ, డేట్లీ, ఇయర్లీ మన డేట్లు మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తేనే బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలుస్తుంది. లేదు అంటే మనకు తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. మన బిజినెస్ లో పర్చేజ్ జరుగుతుందా, సేల్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుందాం. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాటిని ఒక సిస్టమేటిక్ వేలో రికార్డింగ్ చేసుకుంటాం. సిస్టమేటిక్ రికార్డింగ్ అంటే ఏంటి? సో 1వ తారీఖున పర్చేజ్ జరిగింది, 2వ తారీఖున సేల్ జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగింది, 4వ తారీఖున ఇన్కమ్ జరిగింది. అలా ఒక సిస్టమేటిక్ రూట్ లో దాన్ని మనం రికార్డింగ్ చేసుకోవాలి. సో తర్వాత బిజినెస్ ఫైనల్ గా ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అని కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. దాన్ని సమ్మరైజింగ్. ఓకే. సో తర్వాత బిజినెస్ లాస్ట్ ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉంది అనేది కూడా మనం అనలైజింగ్ చేసుకోవాలి. తర్వాత బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది తెలుసుకోవాలి. ఓకే. ఒక నిమిషం. సో ఈ విధంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది మనం తెలుసుకుంటాం. సో తర్వాత మనకు అకౌంట్స్ అనేది బిజినెస్ లాంగ్వేజ్ సంబంధించింది. అంటే ఒక సబ్జెక్ట్ ఎక్కడైనా రాస్తున్నారంటే లైక్ అది మీకు గ్రీక్ కానీ, ఫ్రెంచ్ కానీ, బ్రిటిష్ కానీ, ఓకే, లాటిన్ లాంగ్వేజ్ లో రాస్తారు సబ్జెక్ట్ అనేది. బట్ అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ కు సంబంధించింది, అది కూడా గుర్తుపెట్టుకో. సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఏంటి? సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 రకాలు ఉంటాయండి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి సింగిల్ ఎంట్రీ మోడ్ లో అకౌంట్స్ మెయింటైన్ చేశారంటే అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. సో అందుకోసం ఏం చేశారంటే డబుల్ ఎంట్రీ మోడ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి సార్ అంటే, సో 2 ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేస్తేనే సబ్జెక్ట్ వస్తుందనేసి ఆయన చెప్పడం జరిగింది. బిజినెస్ ఎలా ఉందనే తెలుస్తుంది. 2 ట్రాన్సాక్షన్స్ ఏంటి సార్ అంటే, మన బిజినెస్ ఒక షాప్కి వెళ్ళింది, 50,000 పెట్టి కంప్యూటర్ పర్చేజ్ చేసింది. అంటే మన బిజినెస్ నుంచి 50,000 బయటికి వెళ్తే మన బిజినెస్ లోకి 50,000 గల కంప్యూటర్ వస్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్లు రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఈయన డబుల్ ఎంట్రీ మోడ్ ని కనిపెట్టాడు. సింగిల్ ఎంట్రీ మోడ్ ఏంటి? డబ్బులు పోయేదే రాసుకునేవాళ్ళు, ఒక ట్రాన్సాక్షన్ రాసుకునేవాళ్ళు. అలా చేస్తే అకౌంట్స్ రావట్లేదు. సో అందుకోసం ఏంటంటే అది సింగిల్ ఎంట్రీ మోడ్ అనేది పని చేయలేదు. ఎప్పుడైతే డబుల్ ఎంట్రీ మోడ్ కనిపెట్టారో అప్పటి నుంచి అకౌంట్స్ కరెక్ట్ గా రావడం మొదలైనవి. తర్వాత మనకి అకౌంట్స్ లో 3 రకాలు ఉంటాయమ్మా. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ 3 రకాలు. ఓకే. సో ఇక్కడ అకౌంట్స్ పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి? ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అని చెప్తాం. అంటే
ఈ మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో అకౌంట్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అకౌంట్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఈ మూడిట్లోనే మనకి టోటల్ సబ్జెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. సో వీటిని టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి విజయ? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్‌గా చెప్పు. ఏం కావాలి? ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? చెప్పు. క్రెడెన్షియల్స్ కావాలి కదండి సార్. హ్మ్. ఒక మీన్స్ బిజినెస్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్, నువ్వే నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏం కావాలి? ఇన్కమ్, ఇన్కమ్ ఏమంటారు? అమౌంట్, ట్రాన్సాక్షన్స్. హ్మ్. ఇన్కమ్‌ని ఏమంటారు అకౌంట్స్‌లో? క్యాపిటల్. ఒక బిజినెస్ ఫస్ట్ క్యాపిటల్. స్టార్ట్ చేయాలంటే నీ దగ్గర ఫస్ట్ డబ్బులు ఉండాలి. డబ్బులు అంటే ఏంటి? క్యాపిటల్ అంటారు అకౌంట్స్‌లో. ఈ ఓకే. క్యాపిటల్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు అంటే, ఒకటి నువ్వే ఓనర్‌వి. నువ్వే నీ బిజినెస్‌కి అప్పుగా ఇవ్వడం. లేదా న్యాచురల్ పర్సన్స్ మీ ఎదురింటి వాళ్ళ దగ్గరనో, పక్కింటి వాళ్ళ దగ్గరనో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరనో అప్పుగా డబ్బులు తెచ్చుకోవడం. న్యాచురల్ పర్సన్స్. లేదు ఆర్టిఫిషియల్ పర్సన్స్. బ్యాంక్స్ దగ్గరనో, కంపెనీస్ దగ్గరనో, ఏజెన్సీ దగ్గరనో, ఇండస్ట్రీ దగ్గరనో ఎక్కడో ఒక చోట నువ్వు వెళ్లి అప్పు తెచ్చుకోవడం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వారి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడం ఆర్టిఫిషియల్ పర్సన్స్. లేదు అంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్స్ దగ్గర డబ్బు తెచ్చుకోవడం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. నువ్వే నీ బిజినెస్‌లో ఓనర్ అయినా కూడా నీ బిజినెస్ నీకు సాలరీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకో. నువ్వు కూడా ఒక ఎంప్లాయీనే. ఎప్పుడైనా ఓకే. నువ్వు అకౌంట్స్ అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ ఎత్తిపోతాయి. గుర్తుపెట్టుకో. కరెక్ట్‌గా రావు. ఓకే. వీటికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్స్. ఓకే. సో మనకి మనోజ్ ఇండివిడ్యువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్‌షిప్ అకౌంట్. ఓకే. అంటే ఒక ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ అప్పు ఎవరి దగ్గరైనా తెచ్చుకోవచ్చు. ఓనర్ దగ్గరైనా తీసుకోవచ్చు, బ్యాంకుల దగ్గరైనా తీసుకోవచ్చు, సంస్థల దగ్గరైనా తీసుకోవచ్చు మనం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఓకే. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. సరే. సో ఇప్పుడు క్యాపిటల్ పెట్టారు. మా సౌండ్ వస్తుందమ్మా. ఎక్కడున్నావు నువ్వు? సార్ నేను రూమ్లోనే ఉన్నాను సార్. మళ్ళీ ఎందుకు గర్రని సౌండ్ వస్తుంది? ఫ్యాన్ సౌండ్ వస్తుంది సార్. నేను ఆఫ్ చేస్తాను సార్, ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులనేది మీ దగ్గర ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? మీ బిజినెస్‌కి కావాల్సిన కొన్ని అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ అన్నీ ఎక్కడుంటాయి? రియల్ అకౌంట్‌లో ఉంటాయి. ఓకేనా? సో ఓకే. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ అసెట్స్ అనేసి. సో పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా రియల్ అకౌంట్ కిందకే వస్తది. యాక్చువల్‌గా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ తీసుకుంటారు. బట్ రియల్ అకౌంట్‌గా తీసుకుంటే మనకు అకౌంట్స్ కరెక్ట్‌గా కొంచెం రిలేటెడ్ మీనింగ్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఈ అసెట్స్ ఏంటి? ఫిక్స్డ్, కరెంట్ అసెట్స్ అనేది ఫర్దర్ స్లైడ్‌లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఓకే. క్యాపిటల్ తర్వాత బిజినెస్‌కి రిలేటెడ్‌గా మనకు కొన్ని అసెట్స్ కావాలి. అసెట్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగు, ఫర్నిచర్, మొబైల్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా అసెట్స్ అంటాం. అంటే పర్టిక్యులర్ లొకేషన్ అనేది కావాలి గదా! నీ బిజినెస్ ఎక్కడ అంటే లొకేషన్ అయితే ఉండాలి గదా! సో వాటిని రియల్ అకౌంట్‌కి మనం తీసుకుంటాం. సో వాటి రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్ అంటారు. ఓకే. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఫర్నిచర్,
ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ మెయింటెనెన్స్, దీనిలో రియల్ అకౌంట్ అంటాం. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే మంత్లీ ఒక బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని నామినల్ అకౌంట్స్ అని మనం చెప్పుకుంటాం. అంటే మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పు? ఒక బిజినెస్ లో ఏముంటాయి మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్? చెప్పు మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు. మంత్లీ మీ హోమ్ లో ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పు మంత్లీ? చెప్పు సార్ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఒక బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉమ్. ఇప్పుడు మీ ఇంట్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పు? గ్రాసరీస్ ఉమ్. ఏంటి? ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. హౌస్ ఓనా రెంటా? రెంట్ సార్ అది ఎక్స్పెన్సా కాదా? ఎక్స్పెన్స్ నెల నెల కరెంటు బిల్ వస్తుందా లేదా? వస్తుంది అది ఎక్స్పెన్సా కాదా? ఎక్స్పెన్సెస్ సో వాటర్ బిల్ వస్తుందా ఇంటికి? వస్తుంది ఇవన్నీ ఏంటి? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఓకే, ఓకే మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇవి నువ్వు ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్. ఓకే, ఓకే తర్వాత ఇన్కమ్స్ ఏముంటాయి అంటే ఎంప్లాయీస్ కి ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించు. ఎంప్లాయీస్ కి ఓకే, ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, తర్వాత ఓన్ గా రెంట్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ నీ దగ్గర 10 లక్షల డబ్బులు ఉంది, అది పర్సనల్ అకౌంట్. తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? మంచి బిజినెస్ ఏరియాలో. ఓకే, ఓకే సో ఆ బిజినెస్ ఏరియా అనేది ఎక్కడ, ఏ ప్లేస్ లో ఉంది, హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ఆ ప్లేస్ లో ఏం చేస్తావు? ల్యాండ్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటావు. ఓకే, సో అవన్నీ ఏంటి రియల్ అకౌంట్ లో ఉంటాయి. తర్వాత ఆ బిజినెస్ రన్ చేయాలంటే మంత్లీ నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, నీ ఇన్స్టిట్యూషన్ గురించి ప్రమోషన్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చేయాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఏముంటాయి? సో స్టూడెంట్స్ ఇచ్చే ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ఓకే, సో తర్వాత మెటీరియల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఓకేనా, ఇలాంటి రకరకాల ఫీజులు వస్తాయి. అవన్నీ ఏంటి? ఇన్కమ్స్. అంటే ఓకే నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి మన బిజినెస్ నడుస్తుంది. దీనికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. ఓకే, ఓకే, అసెట్స్ 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఏంటి? ఏవైనా మన బిజినెస్ కోసం ఏవైనా అసెట్స్ కొన్నాము అంటే ఆ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్. తర్వాత కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. క్యాష్, డెప్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్ అంటారు. ఇప్పుడు క్యాష్, లిక్విడ్ క్యాష్ ఎవరు బిజినెస్ లో పెట్టుకోరు కదా. పెట్టుకోవచ్చు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు తీసుకుంటాం. సో వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. తర్వాత డెప్టార్స్ అంటే కస్టమర్స్ మారుతానే ఉంటారు కదా. ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తూనే ఉంటాడు కదా ఏదైనా సరుకులు మీ దగ్గర. తర్వాత బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తుంటావు, విత్డ్రా చేసుకుంటావు. బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన డబ్బులు. తర్వాత షేర్స్, ఈ లక్కీ భాస్కర్ సినిమా చూసావా? దాంట్లో షేర్లు sir. కొంటా ఉంటారు, అమ్ముతా ఉంటారు కదా, అవి అన్నమాట. అలా అవి షేర్స్. ఇప్పుడు నీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, అది నువ్వు ఏదో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. ఆ 10,000 20,000 అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు. అది అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటావు. తర్వాత ఫిక్సీసియస్. ఇప్పుడు గుడ్ విల్ అంటే ఏంటి? ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో వాళ్ళటి నువ్వు చూసినట్లయితే క్వాలిటీలో కానీ క్వాంటిటీ కానీ సూపర్ గా ఉంటాయి, సో వాటిని గుడ్ విల్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ ఏముంది? పేటెంట్స్. కరోనాకు ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది,
అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి మనకి? సో, కొన్ని కంపెనీస్ లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్పేస్తాం. సో, అలా. ఓకే. తర్వాత కాపీ రైట్స్. నువ్వు ఏదైనా సినిమా రాసినా, సాంగ్ రాసినా, స్టోరీ రాసినా ఏవైనా గాని కాపీ రైట్స్ అనేది నార్మల్‌గా ఉంటాయి. సో, ఇవి 3 ఏవొచ్చినా గూడా అసెట్స్ కింద తీసుకోవాలి. అసెట్స్ ఎక్కడుంటాయి? పర్సనలా? రియలా? నామినలా? రియల్. వెరీ గుడ్. సో, తర్వాత ఎక్స్‌పెన్సెస్ 2 రకాలమ్మా. డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ అన్నీ కూడా ఆఫీస్‌లో జరుగుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళుంటారు. డైలీ వేజెస్‌కి పనిచేసే వాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. సో, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. అది డైలీ వేజెస్. తర్వాత ఫ్యాక్టరీ ఓన్ గాదు. రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మెషిన్‌లో పని చేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక హ్మ్. ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ వెళ్ళాలంటే క్యారేజ్ రివర్స్ జరుగుతుంది. సో, వేరే హ్మ్. దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. నీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే దాంట్లో కూడా రెంట్‌లు కట్టాలి. ఓకే. హ్మ్. ఇవి ఏవొచ్చినా కూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్స్‌లో తీసుకోవాలి. ఓకే. తర్వాత ఆఫీస్ అనేటివి కూడా ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ పే చేయాలి, ఇన్‌స్టిట్యూషన్ అన్నాక కమిషన్స్ ఇవ్వాలా, డిస్కౌంట్స్ ఇవ్వాలా, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలా, టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి, అడ్వర్టైజ్‌మెంట్ చార్జెస్ ఉంటాయి, మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, ఇన్స్యూరెన్స్ కట్టుకునేది ఉంటది, స్టేషనరీ ఉంటది. ఇవన్నీ ఏంటి? మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్. ఇవి 2 కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటారు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఈ ఓకే. ఎక్స్‌పెన్సెస్ ఎక్కడుంటాయి? నామినలా? రియలా? పర్సనలా? రియల్‌లోనే ఉంటాయి గదా సార్ ఎక్స్‌పెన్సెస్. రియల్‌లో ఉంటాయా ఎక్స్‌పెన్సెస్? హ్మ్. ఎక్కడుంటాయి? పర్సనల్స్‌లో ఉంటాయి సార్ ఎక్స్‌పెన్సెస్. పర్సనల్‌లో ఉంటాయా? హ్మ్. మెటీరియల్ ఉందా దగ్గర? మెటీరియల్ ఉంది సార్. ఆ! నామినల్‌లో ఉన్నాయి సార్. ఆ! అది. ఆ ఫస్ట్ బేసిక్స్ ఉన్నాయి గదా! అవి బాగా చదువు. అవి ఓకే. ఇంపార్టెంట్. ఓకే. సో, ఓకే. సో, ఓకే. ఎక్స్‌పెన్సెస్ అనేది నామినల్‌లో ఉంటాయి. ఓకే. తర్వాత ఇన్‌కమ్స్ 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. సో, ఓకే. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ గూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ గూడా ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా బాడీ ఇంజ్యూరీ జరిగిందనుకోండి, వాళ్ళు మీకేం జేస్తారు? 100% మీకు వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఫైర్ హ్మ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఒక దేశం నుంచి మరో దేశానికి ట్రాన్స్‌పోర్టేషన్ చేయాలి. ఫ్లైట్ చార్జెస్ ఇన్‌కమ్, డెలివరీ హ్మ్. చార్జెస్ ఇన్‌కమ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇన్‌కమ్. సో, కన్సల్టెన్సీ చార్జెస్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ప్రొఫెషనల్ చార్జెస్ ఇలా మనం చూసుకుంటూ వెళ్తే సో, డైరెక్ట్ ఇన్‌కమ్స్ అని మనం చెప్తాం. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. హ్మ్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటే ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు నువ్వు బిజినెస్ వేరే వాళ్ళకి ఒక 1,00,000 డబ్బులిచ్చి ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్. హ్మ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో, ఎవరైనా మన బిజినెస్ కమిషన్‌కి పనిచేస్తుందనుకో, ఎవరికైనా హ్మ్. ఏదైనా వర్క్ చేసి పెడితే వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు. కమిషన్ రిసీవ్డ్. నీకు హైదరాబాద్‌లో ఒక 10 అంతస్తుల అపార్ట్‌మెంట్ ఉంది. దాంట్లో 100 మంది ఉంటున్నారు. నివాసం ఉంటున్నారు. వాళ్ళు హ్మ్. నెల నెల నీకు డబ్బులిస్తారు. రూమ్ రెంట్. సో, రూమ్ రెంట్ రిసీవ్డ్. అది ఇన్‌కమ్ కావచ్చు. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసావు. 1,00,000 అది 2,00,000 అయింది. సో, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇలా. మనకి ఈ 2 కలిపితే ఇన్‌కమ్స్ అంటారు. ఇన్‌కమ్స్ ఎక్కడుంటాయి? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. నామినల్‌లో ఉంటాయి. హ్మ్. ఓకే. బిజినెస్‌లో 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి నువ్వు. ఓకే. బిజినెస్‌లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? 3. ఓకే. 3 రకాలు. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇప్పుడు నీ బిజినెస్ మార్కెట్‌లో ఒక షాప్‌కి వెళ్ళింది. ఓకే. 1,00,000 సరుకు ఆన్ ద స్పాట్ క్యాష్ గాని, చెక్ గాని ఇచ్చి తెచ్చుకున్నారు. సో, హ్మ్. దాన్ని మనము ఏమని చెప్తాం? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో, ఓకే. తర్వాత క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఓకే. సో, వెళ్ళావు షాప్‌కి 1,00,000 డబ్బులు తీసుకున్నావు. కానీ డబ్బులేమి ఇవ్వలేదు. అప్పుడు అతను ఏం చేస్తాడు సప్లయరు? నీ బిజినెస్ పేరు రాసుకుంటాడు. పలానా వ్యక్తికి 1,00,000 సరుకు నేను అప్పుగా ఇచ్చాను అనేసి. దాన్ని ఓకే. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఆ డబ్బులు నిదానంగా ఇస్తాం. తర్వాత నాన్ క్యాష్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. నువ్వు నీ బిజినెస్ కోసం అసెట్‌లు కొన్నావు. కంప్యూటరు, ల్యాండ్, బిల్డింగ్. వాటి మీద మనది ఇయర్ ఏం చేయాలి? డిప్రిషియేషన్ తీస్తారు. డిప్రిషియేషన్ తీస్తారు. ఓకే. హ్మ్. ఒక రూ. 1,00,000 సరుకు కొన్నావు. దాంట్లో ఒక 10,000 సరుకు రిటర్న్ చేసావు. పర్చేజ్ రిటర్న్. ఏదో డ్యామేజ్ జరిగిందని. కస్టమర్‌కి సేల్ చేసావు. దాంట్లో ఏదో వస్తువులు బాగాలేవని కస్టమర్ నీకు సేల్స్ రిటర్న్ చేసాడు. ఇవి 3 హ్మ్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకేనా? ఓకే. అకౌంటింగ్ సైకిల్ ఇది. జర్నల్ అంటే మాన్యువల్ అకౌంట్స్. మాన్యువల్ అకౌంట్స్ నువ్వు చేయాలంటే ఈ ఈ యొక్క ఫార్మాట్‌ని ఫాలో అవ్వాల. ఓకే. జర్నల్, లెడ్జర్,
ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్. సో దీన్ని 100% ఫాలో అవ్వాలి. దీన్ని ఫాలో అవుతేనే మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1, 2, 3, 4 అని ఎలా చెప్తామో ఇది కూడా జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇలా ఫాలో అవుతేనే ఎంట్రీ పాస్ అవుతుంది. ఓకే ఓకే, ఓకే మనకి అకౌంట్స్లో టర్మినాలజీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీస్ అనేది కంపల్సరీ అవసరం అండ్ నీడ్. వీటి గురించి మనం తెలియకుండా బిజినెస్లోకి ఎంటర్ కాలేము. క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ తెలుసుకుంటూ వెళ్తాం. ఓకే, ఓకే ఇప్పుడు డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి చెప్పు. ఇప్పుడు క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా చెప్పు. క్యాపిటల్ సార్. క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా? పర్సనల్ క్యాపిటల్ అమౌంట్ క్యాష్ అంటారు కదండి సార్. అమౌంట్ అంటే ఇప్పుడు క్యాపిటల్ ని ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు విజయ ఉంది. విజయ టెక్నాలజీస్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తుంది. విజయ టెక్నాలజీస్ అనేది మనిషి కాదు కదా, దాని అంతా అదే పని చేసుకోలేదు కదా. సో అప్పుడు ఒక పేరు పర్టికులర్ గా ఒక పేరు పెట్టుకొని ఆ విజయ టెక్నాలజీస్ లో విజయ అనే ఓనర్ అంటే క్యాపిటల్, ఓనర్ పేరు క్యాపిటల్ అంటారు, గుర్తుపెట్టుకో. సో ఓనర్ ఏం చేశాడు, విజయ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆ బిజినెస్ కి ఏం కావాలి అనేది మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో విజయ అనేది క్యాపిటల్ అంటే మనిషి పేరే క్యాపిటల్. సో కాబట్టి హ్యూమన్ బీయింగ్ కదా, హ్యూమన్ బీయింగ్ అంటే క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, అంటే పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఓకేనా. సో క్యాష్ అనేది ఏం అకౌంట్, పర్సనల్, రియల్, నామినల్ చూసి చెప్పు. ఏదానిలో పర్సనల్ రూల్ చెప్పు. పర్సనల్ రూల్ ఏముంది కింద చెప్పు చూసి. మెటీరియల్ చూసి చెప్పు. అక్కడే ఉంటాయి చూడు, పర్సనల్ రియల్ కిందనే ఉంటాయి చూడు, మెటీరియల్ ఫస్ట్ పేజ్ లో. పర్సన్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, దాని కింద చూడు రూల్స్ చెప్పు. దాని కింద గివర్. పూర్తిగా చెప్పు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని పలకాల. ఓకే సార్. కామర్సా నాన్ కామర్స్ నువ్వు? కామర్సా నాన్ కామర్సా? సార్ నువ్వు కామర్స్ స్టూడెంటా నాన్ కామర్స్ స్టూడెంటా? నాన్ కామర్స్ స్టూడెంట్ సార్. సో నెక్స్ట్ ఏముంది, రియల్ రూల్ ఏముంది చూసి చెప్పు. రియల్ రూల్ ఏముంది, డెబిట్ కమ్స్ ఇన్, డెబిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, క్యాపిటల్ అంటే ఇటు పక్క ఉన్న రూల్ పరంగా ఇది డెబిట్ అవుతుందా, లేదంటే ఇటు పక్క ఉన్న రూల్ పరంగా ఏది క్రెడిట్ అవుతుంది? ఎవరు డబ్బు ఇచ్చేవాడు, ఎవరు తీసుకునేవాడు చెప్పు. క్యాష్ అంటే తీసుకునేవాడు, క్యాపిటల్ అమౌంట్ ఇచ్చేవారు. ఇచ్చే వాళ్ళని ఏమంటారు, రిసీవరా గివరా? క్యాపిటల్ ని గివర్. వెరీ గుడ్. క్యాపిటల్ అనేది గివర్. ఓకే. సో ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు ఎవరికి, తన బిజినెస్ కే. ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ వస్తుంది, బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకేనా. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నావు, దానికి సంబంధించి ఒక 10 లక్షల డబ్బులు నువ్వు అరేంజ్ చేసి పెట్టుకున్నావు. ఓకేనా. డన్. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, మార్కెట్కి వెళ్ళి కళ్యాణ్ ట్రేడర్స్ అనే ఒక సప్లయర్ దగ్గర నువ్వేం చేస్తున్నావు, స్టాక్ ఆర్ గూడ్స్ నీ బిజినెస్ కి అవసరం ఏంటివి పర్చేజ్ చేస్తుంది. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే. పర్చేజ్ అనేది ఏం అకౌంట్ చూసి చెప్పు, పైన దాంట్లో ఏమున్నాయో. పర్చేసెస్. ఏం అకౌంట్, అకౌంట్స్ వచ్చి పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్. కళ్యాణ్ పేరు వచ్చింది అంటే ఏం అకౌంట్, పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ చెప్పు. డెబిట్ కమ్స్ ఇన్, డెబిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ చెప్పు. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పు. పర్చేస్ రియల్ కదా, రియల్ కమ్స్ ఇన్ వస్తుంది సార్. అదే ఏది పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది అది చెప్పు. ఏది డెబిట్, ఏది క్రెడిట్? కళ్యాణ్ గివర్ సార్. వెరీ గుడ్, సూపర్. పర్చేజ్ గివింగ్ సమ్ అమౌంట్ అంటే కమ్స్ ఇన్ వస్తుంది కదా సార్. అంతే, ఒక సైడ్ కనుక్కో.
ఒక సైడ్ నువ్వు కనుక్కుంటే మరో సైడ్ ఆపోజిట్ అవుతుంది, గుర్తుపెట్టుకో అంతే. నువ్వు ఒక సైడే కనుక్కో చాలు. అది ఆ లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అంతే. ఇప్పుడు పర్చేస్ సైడ్ కనుక్కున్నావు, డెబిట్ వచ్చింది. అటుపక్క కళ్ళు మూసుకొని క్రెడిట్ అంతే. ఇటుపక్క క్రెడిట్ వచ్చింది, అటుపక్క కళ్ళు మూసుకొని డెబిట్. అంతే, ఒక సైడ్ కనుక్కో చాలు. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ గా? సార్ ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరుగుతుందా క్యాష్ జరుగుతుందా? క్యాష్. మెన్షన్ చేయలేదు కదా క్యాష్ చెక్ అని. మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటి? అప్పుగా జరుగుతుందని అర్థం. ఓకే సార్. ఓకే. ఓకే. యా. సో ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి అప్పుగా 1 lakh సరుకు తీసుకుంది, బాగుంది. తర్వాత మన బిజినెస్ 1 month తర్వాత 1 week తర్వాత డబ్బులు పే చేయాలి కదా కళ్యాణ్కి కంపల్సరిగా. ఓకే. క్యాష్ పే టు కళ్యాణ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్ రియల్ అకౌంట్. వెరీ గుడ్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? క్యాష్ అన్నది కమ్స్ ఇన్. పూర్తిగా చదువు, గుర్తుపెట్టుకోవాలా. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ చెప్పు. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఓకే. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పు. డెబిట్ క్యాష్ సార్. కళ్యాణ్ ఇప్పుడు చూడు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. నువ్వే నువ్వే నీ బిజినెస్ అనుకో. క్యాష్ పెయిడ్ అంటే నీ బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే గోస్ అవుటా కమ్స్ ఇన్ క్యాష్? గోస్ అవుట్. గోస్ అవుట్ అనేది డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? డెబిట్ లో ఉంది. రియల్. గోస్ అవుట్ అనేది డెబిటా క్రెడిటా? క్రెడిట్. మళ్ళీ డెబిట్ అంటున్నావు. ఇటుపక్క క్రెడిట్ అయింది అంటే అటుపక్క ఏమవుతుంది? క్రెడిట్ డెబిట్ అవుతుంది. అంతే. సో ఇక్కడ నీ బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? కళ్యాణ్ ట్రేడర్స్. సో టు అంటే అతనికి, ఫ్రమ్ అంటే అతని నుండి. ఫ్రమ్ కు టు కు మీనింగ్ తెలుసుకో. ఓకే. ఓకే. ఫ్రమ్ అంటే వేరే సైడ్ నుంచి, అవుట్ సైడ్ నుంచి మనకు వస్తున్నాయి. టు అంటే మన సైడ్ నుంచి బయటికి పోతున్నాయి అని అర్థం. ఓకే. ఓకే. డన్. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేసావు, నీ బిజినెస్ కోసం స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసావు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? నీ బిజినెస్ కి రిలేటెడ్ గా ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్ కి సేల్ చేస్తున్నావు స్టాక్ ని. ఓకే. సేల్స్ అనేది ఏం అకౌంట్? లక్ష్మి ఏం అకౌంట్? లక్ష్మి పర్సనల్ అకౌంట్. సేల్స్ ఏం అకౌంట్? సేల్స్ రియల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ చెప్పు. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఓకే. పర్సనల్ చెప్పు. డెబిట్ రిసీవర్డ్, క్రెడిట్ గివర్. ఇప్పుడు సేల్స్ టు లక్ష్మీ ట్రేడ్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుందా, వస్తుందా? మన అంటే పర్సనల్ వస్తుంది సార్ మనకంటే. ఇప్పుడు సేల్స్ టు లక్ష్మి అంటే సేల్స్ ఏమవుతుంది, లక్ష్మి ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్ అది చెప్పు. సేల్స్ డెబిట్ వస్తుంది సార్. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాబట్టి మనం సేల్ చేస్తున్నాం. సేల్స్ అనేది డెబిట్ ఎందుకు వస్తుంది? సేల్స్ అంటే అర్థం ఏంటి? మన బిజినెస్ స్టాక్ బయటికి వెళ్ళడమా, రావడమా? సేల్ అంటే బయటికి వెళ్ళడం. బయటికి వెళ్ళడం అనేది మీనింగ్ ఏంటి? కమ్స్ ఇన్ గోస్ అవుతా? గోస్ అవుట్. మళ్ళీ డెబిట్ ఎందుకు వస్తుంది? ఓకే. మన బిజినెస్ నుంచి స్టాక్ అనేది బయటికి వెళుతుంది. అక్కడ లక్ష్మి రిసీవరా, గివరా? రిసీవర్. డెబిట్ అవుతుంది. ముందు ఆ ఎంట్రీకి మీనింగ్ తెలుసుకో. నువ్వు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా నీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నువ్వు ఆలోచిస్తే కరెక్ట్ గా వస్తాయి అకౌంట్స్. నువ్వు ఎదుటివారి ఆలోచన విధంగా నువ్వు ఆలోచించినావంటే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. నీ బిజినెస్ కు అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నీ బిజినెస్ కి బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఎదుటివారి గురించి నువ్వు ఆలోచించకూడదు. అది ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు కస్టమర్ కి సేల్ చేసావు, వాడు 1 month తర్వాత నీకు డబ్బులు ఇచ్చాడు.
క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి. క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్ రియల్ అకౌంట్, లక్ష్మి పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. దీంట్లో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పు. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ అన్నది కమ్స్ ఇన్ సార్, డెబిట్ వస్తుంది. లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అంతే. మీనింగ్ అర్థం చేసుకోవాలా. నా బిజినెస్ కు వస్తుంది, నా బిజినెస్ నుంచి పోతుంది అనేది నీ మైండ్ లో ఉంటే కరెక్ట్ గా వస్తాయి అకౌంట్స్. నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించినావంటే అకౌంట్స్ రావు. ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ అంటే ఏంటి? నా బిజినెస్ లోకి స్టాక్ వస్తుంది అని అర్థం. అదే క్యాష్ పెయిడ్ అంటే అర్థం ఏంటి? నా బిజినెస్ నుంచి బయటికి పోతున్నాయి అని అర్థం. ఓకే, అది. తర్వాత ఇంకా బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ పేరు మీద ఓపెన్ చేసుకోవాలి కదా ఏదో ఒక బ్యాంకులో. సో క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. బ్యాంక్ పర్సనల్ అకౌంట్ వస్తుంది. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటే ఈ రియల్ అకౌంట్ కింద రూల్ పరంగా, పర్సనల్ అకౌంట్ కింద రూల్ పరంగా దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ క్రెడిట్ కిందకి వస్తుంది సార్. సూపర్. బ్యాంక్ క్రెడిట్, ఇది డెబిట్ వస్తుంది సార్, రిసీవర్. వెరీ గుడ్. నెక్స్ట్, మంత్లీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కదా, రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? రెంట్ నామినల్ సార్. వెరీ గుడ్. క్యాష్ అనేది రియల్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ డిపోజ్ డెబిట్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్, క్రెడిట్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పు. రెంట్ పెయిడ్, వేరే వాళ్ళకి పెయిడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్ వస్తుంది సార్, డెబిట్ వస్తుంది రెంట్. సూపర్. క్యాష్ అనేది బిజినెస్ నుంచి గోస్ అవుట్. సూపర్. ఇంకా ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పు. ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? సాలరీ. ఇంకా ఏమొస్తాయి? వాటర్ బిల్ అని చెప్పారు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా కూడా ఆల్వేస్ డెబిట్ యాజ్ పర్ నామినల్ పరంగా. సాలరీస్, రెంట్, టెలిబిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఇలా ఏవి వచ్చినా కూడా డెబిటే తీసుకోవాలి. వేజెస్, గొడౌన్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ ఫియల్, ఇలా ఏవి వచ్చినా డెబిటే తీసుకోవాలి. ఓకే. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? మనకి క్రెడిట్ అవుతాయి సార్, కమ్స్ ఇన్. ఏం అకౌంట్? కమిషన్ రిసీవ్డ్. కమిషన్ నామినల్. క్యాష్ రియల్. రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్, క్రెడిట్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది నామినల్ రూల్ పరంగా? కమిషన్ రిసీవ్డ్ మనకి డెబిట్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ వస్తుంది సార్. కమిషన్ రిసీవ్డ్ ఇన్కమా, ఎక్స్పెన్సా? క్రెడిట్ ఇన్కమ్ సార్, ఇన్కమ్. ఇన్కమ్ కదా. ఇన్కమ్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. ఓకే. క్యాష్ అనేది బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఓకే, ఒక సైడ్ కనుక్కో చాలు, ఒక సైడ్ నువ్వు కనుక్కుంటే చాలు, మరో సైడ్ ఆటోమేటిక్ గా ఆపోజిట్ అవుతుంది. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అని ఆల్వేస్ మనకు ఇన్కమ్స్. ఓకే, ఏమేమి వస్తాయి?
ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఇలా ఏవి వచ్చినా కూడా ఆల్వేస్ ఇన్కమ్. ఓకే సార్. సో కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, కంప్యూటర్ ఏం అకౌంట్? కంప్యూటర్ ప్రాఫిట్ వస్తుంది కదండి సార్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? Nominal. పర్సనలా, రియలా, నామినలా? చూడు ఒకసారి, చూసి చెప్పు. ఏమొస్తుంది? రియల్ వస్తుంది సార్. క్యాష్? ప్రాఫిట్ నామినల్ వస్తుంది. క్యాష్ రియల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కంప్యూటర్ క్రెడిట్ వస్తుంది సార్. ఎందుకు వస్తుంది? మనం అమౌంట్ సేల్ ట్రాన్సాక్ట్ చేసావా? సార్. కంప్యూటర్ సేల్ చేసావా? పర్చేజ్ లేదు. చేసావా? కంప్యూటర్ సేల్ చేసావా, పర్చేజ్ చేసావా? పర్చేస్ చేస్తాను. పర్చేజ్ చేస్తున్నావు అంటే కంప్యూటర్ కమ్స్ ఇన్, గోస్ అవుటా? కమ్స్ ఇన్. డెబిట్ క్యాష్? గోస్ అవుట్ సార్. సో ఒక అసెట్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలా, పర్చేజ్ చేసినట్టుగానే ఊహించుకోవాలా, సేల్ చేసినట్టు కాదు. ఓకే. ఓకేనా? ల్యాండ్ వచ్చినా, మిషనరీ వచ్చినా, ఫర్నిచర్ వచ్చినా, ఏది వచ్చినా కూడా డెబిటే తీసుకో. ఓకే. తర్వాత ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది? అవుట్ సైడ్ లోన్ తీసుకుంటుంది. ఓకే. వాళ్ళు ఇస్తున్నారంటే గివరు, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. సో ఇలాగా నువ్వు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ చేయాలా, ఇదే విధంగా చేయాలా. ఇలా ఓకే. చేస్తేనే నువ్వు సబ్జెక్ట్ ను బట్టి కొట్టుకోకుండా ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది నీకు తెలుస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఉంది. పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 32 ఓపెన్ చేయి. ఒక్క నిమిషం. ఓకే సార్. ఇప్పుడు చూడు, ఇక్కడ 10 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. సెకండ్ దాంట్లో 20 ఉన్నాయి, థర్డ్ దాంట్లో 20 ఉన్నాయి. వీటన్నిటికీ నువ్వు ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే చేయాలి. అలా చేసావు అంటే నీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ 3 days క్లాస్, బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా అర్థం అవుతానే ఫర్దర్ అన్ని కూడా నీకు బాగా అర్థమవుతాయి. ఓకే సార్. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్. క్యాష్. ఓకే, క్యాపిటల్ రూల్ ఏంటి? ఇది ఏ దానికి నీకు వస్తుంది? డెబిట్ పర్సనల్. ఇది రియల్. రియల్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. సో డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్. సో ఇది సిఆర్. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ ఉంది. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ సపరేట్, కార్తిక్ సపరేట్. ఓకే. సేమ్ పర్చేజ్ ఏమొస్తుంది? రియల్ వస్తుంది. సో కార్తిక్ ఏమొస్తుంది? పర్సనల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? మన బిజినెస్ లో స్టాక్ కమ్స్ ఇన్. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఓకే. క్యాష్ పెయిడ్ టు కార్తిక్. సో క్యాష్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది? కార్తిక్. కార్తిక్. పేరు వచ్చింది కాబట్టి
సో క్యాష్ అంటే ఏంది? రియల్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ పే చేస్తున్నామంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది అంటే క్రెడిట్. క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడు? కార్తీక్ రిసీవ్ కార్తీక్. చేస్తున్నాడు డెబిట్. ఇలా నువ్వు అన్ని ఆ 3 ప్రాబ్లమ్స్ ఇలాగే చేయాలి. ఓకే సార్. ఓకే? ఓకే. చేసావంటే నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం సెకండ్ క్లాస్. మధ్యాహ్నం తీసుకున్నామా? 3 గాని 4 గాని? ఓకే సార్. ఓకే. ముందు ఇప్పుడు ఈ 3 ఆఫ్ చేయి. మళ్ళీ సెకండ్ క్లాస్ చెప్తాను. ఓకే? ఓకే సార్. అర్థమైంది కదా? క్లియర్ కదా? డౌట్ ఏం లేవుగా? క్లియర్ సార్. యాహ్! టోటల్ డన్. 10 చేయాలా సార్ ప్రాబ్లమ్స్ అవి? 10 కాదు. 10 చేయాలా? 10 తర్వాత మిగతా 2 ప్రాబ్లమ్ మొత్తం 3 ప్రాబ్లమ్ చేయాలా. ఓకే సార్. మొత్తం 40, 50 ట్రాన్సాక్షన్లు వస్తాయి. ఓకే సార్. యాహ్! అవి ఏవైతే నువ్వు బాగా ఆలోచించి చేస్తావో అప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తది. మెటీరియల్ ముందు పెట్టుకో. మెటీరియల్ ముందు పెట్టుకొని నిదానంగా ఆలోచించి చెయ్యి. ఓకే? ఓకే సార్.